ఆంధ్రప్రదేశ్ కోడూరు ప్రధాన సెంటర్లో మాచవరం కూటమి నాయకుల ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కురకాలు శివప్రసాద్, విశ్వం శెట్టి బాపయ్య. ఈ సందర్భంలో శివప్రసాద్ మాట్లాడుతూ దివిసీమలో ఎన్నో గ్రామాల్లో కరెంటు లేక చీకలో మగ్గిపోతున్న గ్రామంలో వెలుగులు నింపిన మహానేత మన మండలి వెంకట కృష్ణారావు అన్నారు. అంతేకాకుండా కృష్ణా డెల్టా ఆధునీకరణకు ఎనలేని కృషి చేసిన మహానుభావుడు కృష్ణారావు. ఈ సందర్భంగా ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాచవరం కూటమి నాయకులు కూరకాల శివయ్య, విశ్వంశెట్టి సాంబశివరావు, అప్పికట్ల సుబ్రహ్మణ్యం, నరహశెట్టి రమేష్, మింగు రాంబాబు, దాసరి శశగిరి పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలు మా నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మండల వెంకటకృష్ణారావు గారు దివిసీమకి డెల్టా అభివృద్ధికి ఎవరైనా కృషి చేశారు. ముఖ్యంగా కోడూరు మండలంలో ఆయన గతంలో ఓల్టేజ్ ప్రాబ్లం వచ్చి కరెంటు రాని బాక్సులు లేని కరెంటు సప్లై సరిగ్గా చిన్న చిన్న గ్రామాలకే దిగువ ప్రాంతాల్లో రాని టైంలో సబ్స్టేషన్లో తీసుకొచ్చి దివిసీమకి వెలుగు నింపారు. ఇలా చెప్పుకుంటే అఖిలేష్ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒట్లే కానీ కలవట్లే కానీ కాలువ తీసుకొచ్చి బీడు భూములు ఉన్న కాలువలో పెట్టిన ఘనత మండల వెంకటేశ్వరరావు గారికి దక్కింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా చాలామంది విద్యా అకాడమీలు బీఈడి కాలేజీలు మండల ప్రభుత్వం వరకే దక్కింది. మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వెంకటేశ్వర పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉందని అందరికీ తెలుసు. అలాగే ప్రతి విషయంలో కూడా తోడి మండల నాయకత్వంలో అందరూ సమర్థవంతంగా పనిచేస్తామని ఏదైనా తెలియజేస్తాం.